హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యామినీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే ఒక క్విక్గా అయిపోయే ఒక లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూసేద్దామండి. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం డిఫరెంట్గా కూరగాయలు కూడా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2-3 ఆలు ఉంటే సరిపోతుందండి రెసిపీకి. ప్రాసెస్ అయితే ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి. చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా అయితే ఒక కడాయి తీసేసుకునేసి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసేసుకునేసి కొంచెం ఫ్రై అయ్యాక ఒక్క ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి చీలిక వేసేసుకునేసి ఫ్లేవర్ కోసము కొంచెం వేగనివ్వండి ఆయిల్లో. అవి కొంచెం వేగాక వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, వెల్లుల్లి రెబ్బలు తీసుకునేసి అవి సన్నగా సాఫ్ట్ చేసుకునేసి ఆరెల్స్ మీరు దంచైనా వేసుకోవచ్చు. అవి కూడా వేసేసుకునేసి కొంచెం అయితే ఆయిల్లో ఫ్రై అవనివ్వండి వెల్లుల్లి అన్నీ. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ తీసేసుకునేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకునేసి ఆనియన్ కూడా వేసేసుకోండి. జస్ట్ ఆనియన్ కూడా ఆయిల్లో జస్ట్ ఒక 50% మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువసేపు అయితే ఫ్రై అవసరం లేదు. ఈ విధంగా నేనైతే ఒక 4 ఆలుగడ్డ తీసేసుకునేసి పీల్ తీసేసుకునేసి కట్ చేసుకున్నానండి సన్నగా. మనకి ఫ్రై కట్ చేసుకుంటాం కదా మనం, ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఆలుగడ్డని. అది కూడా ఆయిల్లో వేసేసుకునేసి కొంచెము వేగనివ్వండి. సాల్ట్ అవన్నీ ఏం వేయనవసరం లేదు. మూత పెట్టేసి స్లిమ్లో పెట్టేసి వదిలేసేయండి. ఈ లోపల వచ్చేసి మనము రైసు పక్కన వండి పెట్టేసుకునేసి అదంతా బాగా చల్లారి పెట్టేసుకుందాము. వేడి రైస్ మీద వేస్తే బాగా పలుకులుగా రాదండి, బాగా మెత్తగా స్మాష్ అయిపోతుంది. అందుకనేసి కొంచెం ఆరబెట్టేసుకోండి. ఈ లోపల మధ్య మధ్యలో ఈ ఆలుగడ్డ వచ్చేసి మనం కలుపుకుంటూ ఒకసారి చూసుకుంటూ ఉండాలి, వేగిందా లేదా అని చెప్పేసి. ఆలుగడ్డ కొంచెం వేగాలి ఆయిల్లో. మధ్య మధ్యలో టాస్ చేసుకుంటూ ఒకసారి చూస్తూ ఉండండి. చూడండి, నేను ఇక్కడ ఒకసారి అట్లా గుచ్చి చూపిస్తున్నాను. జస్ట్ ఆ విధంగా స్మాష్ అయితే సరిపోతుంది. ఇంకొక 2-3 మినిట్స్ ఆలుగడ్డ అనేది ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ లాస్ట్లో వేశాను నేను. కొంచెం సాల్ట్ అనేది ఎందుకు వేసానంటే ఈ ఆలుగడ్డలకు కూడా సాల్ట్ అనేది బాగా పట్టాలని చెప్పేసి జస్ట్ నేను 1/2 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత ఆలుగడ్డ అయితే వేగిపోయింది. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి దీంట్లో కారం వేయొద్దు. కారంకి బదులుగా సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, ఆ సాంబార్ పౌడర్ అనేది నేను ఇక్కడ పెద్ద స్పూన్తో 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి అయితే సరిపోతుందండి కరెక్ట్గా. స్పైస్ కానీ అంతా కూడా కారం అయితే అస్సలు యాడ్ చేయొద్దు. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది సాంబార్ పౌడరే. అది వేసుకోవడం వల్లే రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత రైస్ పైన తగినంత సాల్ట్ కూడా వేసేసుకునేసి ఆ రైస్ని వేసేసుకునేసి ఇప్పుడు రైస్ అనేది మనకి లంప్స్ లేకుండా బాగా కలిసేటట్టయితే ఒకసారి కలిపేసేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఫ్లేము ఈ విధంగా లంప్స్ అన్నీ ఏం లేకుండా రైస్ అంతా బాగా కలిసేటట్టు, ఈ ఆలుగడ్డ అంతా బాగా కలిసేటట్టు అయితే ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో రైస్ అయితే. కారంకి బదులు సాంబార్ పౌడర్ వేసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా కొత్తిమీర వేసేసుకునేసి సర్వ్ చేసేసుకోవడమే. చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లకైనా మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, లేదంటే కూరలు తిని బోరు కొట్టినప్పుడు ఈ విధంగా అయితే ఫ్లేవర్ రైస్ ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. కారంకి బదులు సాంబార్ పౌడర్ వేసి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది రైసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.